పచ్చని పొలాలు, పక్షుల కిలికిలి రావాలు. ఒక చిన్న గుడిసెలో నిరంజన్ అతని భార్య గౌరీ నివసిస్తున్నారు. ఉదయం సూర్యుడు ఉదయించగానే గౌరీ, ఏమండి, ఏదైనా తిని వెళ్ళండి. నిరంజన్, ఇంట్లో ఉన్న బియ్యం రాత్రికి సరిపోవాలి గౌరీ. నేను పనిచేసి వచ్చాక ఇద్దరం కలిసి తిందాం. గౌరీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. గౌరీ, రోజంతా కష్టపడతారు, కానీ వచ్చే కూలి ఒక్క పూట భోజనానికి సరిపోవటం లేదు. నిరంజన్, పేదరికం మనల్ని పరీక్షిస్తుంది గౌరీ, కానీ మన నిజాయితీని ఎప్పుడూ అమ్మకూడదు. గ్రామంలోనే అత్యంత ధనవంతుడు వ్యాపారి ధనరాజ్. బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు, అహంకారంతో నిండిన చూపు. వ్యాపారం ముగించుకుని గుర్రంపై ఇంటికి బయలుదేరుతాడు. కానీ అడవి దాటుతున్న సమయంలో తెలియకుండానే 20 బంగారు నాణేల సంచి కింద పడిపోతుంది. కొంత దూరం వెళ్ళాక ధనరాజ్, అయ్యో అయ్యో, నా బంగారు నాణేలు. అతడు వెనక్కి పరిగెత్తి వెతుకుతాడు, కానీ సంచి కనిపించదు. మరుసటి రోజు గ్రామంలో ప్రకటన వేయించాడు. వినండి వినండి, వ్యాపారి ధనరాజ్ గారి 20 బంగారు నాణేల సంచి పోయింది. ఎవరికైనా దొరికి తిరిగిస్తే 1 బంగారు నాణెం బహుమతిగా ఇస్తారు. గ్రామస్తులు నవ్వుకుంటారు. గ్రామంలోని ప్రజలు ఇలా అనుకున్నారు, 20 నాణేలిచ్చి 1 నాణెం ఇస్తాడట. ఇంత పిసినారి మనిషిని నేను చూడలేదు. అయితే నిరంజన్ మాత్రం తన పని కోసం భూస్వామి ఇంటికి వెళ్ళాడు. నిరంజన్, ఏంటి ఇలా వచ్చావయ్యా? అయ్యా, దయచేసి నాకేదైనా పని కల్పించండి. 2 రోజుల పనుంది. ఒక చిన్న విజ్ఞప్తి, ఇప్పటి నుంచి 4 వెండి నాణేలు కూలీ ఇవ్వండి. భూస్వామి, 4 నాణేలా? 1 నాణేనికి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిరంజన్ నిరాశగా నడుస్తూ అడవిదారిలోకి వెళ్తాడు. చెట్టు కింద ఒక సంచి కనిపిస్తుంది. నిరంజన్, ఇదెవరిదో? సంచి తెరిచి చూస్తాడు. అందులో మెరిసిపోతున్న బంగారు నాణేలు. అతని కళ్ళలో ఆశ్చర్యం. నిరంజన్, దేవుడా, ఇది ఎవరో జీవితాంతం సంపాదించిన ధనం. ఇది నా సొంతం కాదు. అతడు సంచి తీసుకుని ఇంటికి వస్తాడు. గౌరీ, ఇన్ని బంగారు నాణేలా? ఇక మన కష్టాలు ముగిశాయి. కొత్త ఇల్లు, కొత్త బట్టలు, వ్యాపారం అని కలలు కంటుంది. కానీ నిరంజన్ తల ఊపుతాడు. నిరంజన్, ఇది మన డబ్బు కాదు. దొరికిందని దాచుకుంటే మనిషిగా ఓడిపోయినట్టే. గౌరీ, అయితే ఏం చేస్తాం? నిరంజన్, 3 రోజులు ఎదురు చూద్దాం. యజమాని దొరికితే తిరిగిచ్చేస్తాం. గౌరీ ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. 3 రోజులు గడిచిపోయాయి. అయినా ఎవరూ ఆ బంగారు నాణేల సంచి కోసం రాలేదు. అంతలో గ్రామంలో మళ్లీ డప్పు మోగింది. ప్రకటన చేసే వ్యక్తి, వినండి వినండి, వ్యాపారి ధనరాజ్ గారి బంగారు నాణేల సంచి ఎవరికైనా దొరికి ఉంటే వెంటనే తిరిగివ్వండి. ఈసారి 2 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తారు. ఆ మాటలు విన్న నిరంజన్ ఆనందించాడు. నిరంజన్, గౌరీ, సంచి యజమాని దొరికాడు. గౌరీ, ఆ ధనరాజ్న? అతను చాలా దురాశపరుడు. నిరంజన్, అతను ఎలా ఉన్నా మనం మన ధర్మాన్ని వదలకూడదు. గౌరీ నిశ్శబ్దంగా తల ఊపింది. నిరంజన్ బంగారు నాణేల సంచి తీసుకుని ధనరాజ్ ఇంటికి చేరుకుంటాడు. నిరంజన్, స్వామి, మీ పోయిన సంచి నాకు దొరికింది. ఇదిగో మీ ధననం. ధనరాజ్ కళ్ళల్లో ఆనందం మెరిసింది. కానీ వెంటనే అతని మనసులో దురాశ మేల్కొంది. సంచిలోంచి 2 బంగారు నాణేలు తీసి తన జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత నాణేలు లెక్క పెట్టడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా ధనరాజ్, ఏమిటిది? ఇందులో 20 నాణేలు ఉండాలి, కానీ 18 మాత్రమే ఉన్నాయి. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ధనరాజ్, నిరంజన, 2 నాణేలు నువ్వే దొంగిలించావు. నిరంజన్, ఏమంటున్నారు స్వామి? నేను 1 నాణెం కూడా తాకలేదు. ధనరాజ్, అబద్ధం. బహుమతి కోసం ముందే 2 నాణేలు తీసుకున్నావు. గ్రామస్తులు గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఒక గ్రామస్తుడు, నిరంజన్ అలాంటి వాడిలా కనిపించటం లేదు.
రెండో గ్రామస్తుడు కానీ ధనరాజ్ అంత పెద్ద వ్యాపారి, అతనెందుకు అబద్ధం చెప్తాడు? నిరంజన్ కళ్ళలో కన్నీళ్లు. డబ్బు పోయిందన్న బాధ కంటే తన నిజాయితీపై వచ్చిన మచ్చ అతన్ని ఎక్కువగా బాధించింది. మరుసటి రోజు రాజభవనం. రాజు సింహాసనంపై కూర్చున్నాడు. ధనరాజ్ ముందుకు వచ్చి నమస్కరించాడు. ధనరాజ్: మహారాజా, నా 20 బంగారు నాణేల సంచిపోయింది. ఈ వ్యక్తి దాన్ని తీసుకొచ్చాడు, కానీ 2 నాణేలు దొంగిలించాడు. రాజు నిరంజన్ వైపు చూశాడు. రాజు: నిరంజన్, నువ్వేమంటావు? నిరంజన్: మహారాజా, నాకు దురాశ ఉంటే సంచినే తిరిగిచ్చేవాణ్ణి కాదు. నేను ఒక్క నాణెం కూడా తీసుకోలేదు. రాజు కొద్దిసేపు ఆలోచించాడు. సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. రాజు: ఈ కేసులో వెంటనే తీర్పు ఇవ్వడం సరైంది కాదు. 3 రోజుల పాటు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత నిజం బయటపడుతుంది. ధనరాజ్ చిరునవ్వు నవ్వాడు. నిరంజన్ మాత్రం భారమైన మనసుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కొంతమంది గ్రామస్తులు నిరంజన్ ఇంటికి వచ్చారు. గ్రామస్తులు: అన్నా, మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. మరో వ్యక్తి చెప్పాడు. ధనరాజ్ దగ్గర నేను 10 రోజులు పనిచేశాను. కూలీ కూడా ఇవ్వలేదు. అతను ఎంత మోసగారో మాకు తెలుసు. గౌరీ నిరంజన్ చేతిని పట్టుకుని: చూడండి, నిజం ఆలస్యమైనా గెలుస్తుంది. నిరంజన్ ఆకాశం వైపు చూస్తూ: దేవుడా, నా గౌరవాన్ని కాపాడు. మరుసటి రోజు ఉదయం ధనుంజయ్ అడవికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తీవ్ర ఆలోచనలో మునిగిపోయాడు. ధనుంజయ్: అయ్యో, నేను అందరికీ మంచి చేయాలని మాత్రమే అనుకున్నాను. కానీ దేవుడు మాత్రం నాకే అన్యాయం చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కష్టాల నుంచి నన్ను ఎవరు కాపాడతారు? నిరంజన్ ఆ చెట్టు కింద కూర్చొని బాధతో తల వంచుకుని ఉన్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక సాధువు అతన్ని గమనించి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. నాయనా, నీ ముఖంలో ఎంతో బాధ కనిపిస్తోంది. ఏమైంది? ఈ అడవిలో ఒంటరిగా కూర్చుని ఎందుకు ఇలా విచారిస్తున్నావు? నీ మనసులో ఉన్న బాధను నాతో చెప్పు. కొన్నిసార్లు బాధను పంచుకుంటే దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది. వెంటనే నిరంజన్ ఆ సాధువుతో ఇలా అన్నాడు. అయ్యా, నేను ఒకరికి సహాయం చేశాను. కానీ ఇప్పుడు అదే సహాయం నాకు ఆపదగా మారింది. నేను మంచి చేయాలనే ఉద్దేశంతో చేసిన పని వల్ల ఈరోజు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాను అని తనకు జరిగిన విషయాలన్నింటినీ మొదటి నుంచి చివరి వరకు ఆ సాధువుకు వివరంగా చెప్పాడు. నిరంజన్ మాటలన్నీ శ్రద్ధగా విన్న సాధువు కాసేపు మౌనంగా ఆలోచించాడు. సాధువు: చింతించకు నాయనా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. జీవితంలో ఆపద వచ్చిన వెంటనే దుఃఖానికి, నిరాశకు లోనవ్వకూడదు. ప్రశాంతమైన మనసుతో తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా మార్గం దొరుకుతుంది. ధైర్యాన్ని ఎప్పుడూ వదలవద్దు. దేవుడు ఒక తలుపు మూస్తే మరో తలుపు తప్పకుండా తెరుస్తాడు. సరే నాయనా, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. నేను చెప్పినట్లు ధైర్యంగా చెయ్యి. విజయం తప్పకుండా నీదే అవుతుంది అని ఆ సాధువు నిరంజన్ చెవిలో ఒక రహస్యమైన ఉపాయం చెప్పాడు. అది విన్న నిరంజన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ధన్యవాదాలు స్వామి. మీరు చూపించిన ఈ మార్గాన్ని నేను తప్పకుండా అనుసరిస్తాను అని సాధువుకు నమస్కరించి కొత్త ఆశతో మరియు ధైర్యంతో తన ఇంటివైపు వెళ్ళాడు. మరుసటి రోజు రాజసభ ప్రారంభమైంది. రాజసభ జనంతో నిండిపోయింది. ఒకవైపు ధనరాజ్, మరోవైపు నిరంజన్. రాజు సింహాసనం మీద కూర్చుని ఇద్దరినీ గమనిస్తున్నాడు. రాజు: ధనరాజ్, మరోసారి స్పష్టంగా చెప్పు, నీ సంచిలో ఎన్ని బంగారు నాణేలున్నాయి? ధనరాజ్: మహారాజా, మొత్తం 18 మాత్రమే ఉన్నాయి. నాణేలున్నాయి. ఇంతలో వెనుక నుంచి ఒక్కసారిగా ఓ గంభీరమైన స్వరం వినిపించింది. మహారాజా, మహారాజా, నాకు మీరే న్యాయం చేయాలి అని ఓ గళం రాజసభ అంతా మార్మోగింది. ఆ స్వరం విన్న రాజు వెంటనే తన సింహాసనం మీద నుంచి లేచి
ఎవరక్కడ, ముందుకు రండి అని గంభీరంగా పిలిచాడు. అంతలోనే సభలో ఉన్న ప్రజల మధ్య నుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతను మరెవరో కాదు, సాధుబాబా. సాధుబాబాను చూసిన రాజు వెంటనే తన సింహాసనం నుంచి లేచి చేతులు జోడించి నమస్కరించాడు. రాజు, నమస్కారం సాధుబాబా, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? సాధుబాబా కూడా రాజుకు ప్రతి నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు. సాధుబాబా, మహారాజా, కొన్ని రోజుల క్రితం నేను అడవిలో ఓ పెద్ద చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాను. జపం ముగించుకుని కళ్ళు తెరిచి చూసేసరికి నా నాణేల సంచి కనిపించలేదు. ఎవరో దాన్ని దొంగిలించారు. ఆ సంచిలో మొత్తం 18 నాణేలు ఉన్నాయి. దయచేసి నా నాణేల సంచిని వెతికించి నాకు న్యాయం చేయండి మహారాజా అని చెప్పి సాధుబాబా ధనరాజ్ చేతిలో ఉన్న సంచి వైపు తిరిగి చూశాడు. సాధుబాబా, మహారాజా, అదిగో అదే నా నాణేల సంచి. రాజు ఆశ్చర్యంతో, రాజు, ఏమంటున్నట్టున్నారు సాధుబాబా, ఇదేనా మీ నాణేల సంచి అని గట్టిగా అడిగాడు. అవును మహారాజా, మీకు అనుమానం ఉంటే స్వయంగా లెక్కించి చూడండి. ఆ సంచిలో మొత్తం 18 నాణేలే ఉంటాయి. రాజు వెంటనే సైనికుడికి అందులోని నాణేలను ఒక్కొక్కటిగా లెక్కించమని ఆదేశించాడు. సైనికుడు, మహారాజా, ఈ సంచిలో మొత్తం 18 నాణేలే ఉన్నాయి. అది విన్న రాజు ధనరాజు వైపు తిరిగి గంభీరంగా అన్నాడు. ధనరాజు, ఈ సంచి మీదని చెప్పినప్పుడు ఇందులో 20 నాణేలు ఉన్నాయని నువ్వే చెప్పావు. కానీ ఇప్పుడు ఇందులో 18 నాణేలే ఉన్నాయి. అంటే ఇది నీ సంచి కాదన్నమాట. రాజు గట్టిగా ఆజ్ఞాపించాడు. సైనికులారా, ఆ నాణేల సంచిని వెంటనే సాధుబాబాకు అప్పగించండి. అది విన్న ధనరాజు ఒక్కసారిగా రాజు పాదాల దగ్గర మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించాడు. మహారాజా, నన్ను క్షమించండి. దురాశతో మీకు అబద్ధం చెప్పాను. నిజానికి పోయింది 18 నాణేలే. కానీ ఆ సంచిలో 20 నాణేలు ఉన్నాయని అబద్ధం చెప్పాను. నా తప్పును క్షమించండి మహారాజా. అది విన్న సాధుబాబా ముందుకు వచ్చి రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ధనరాజు ఇప్పుడు చెప్పింది నిజమే. ఆ నాణేలు అతనివే. అతని నిజస్వరూపం బయటపడాలని, దురాశ వల్ల ఎంత పెద్ద తప్పు జరుగుతుందో అందరికీ తెలియాలని నేను ఉద్దేశపూర్వకంగానే అలా చెప్పాను. అది విన్న రాజుకు తీవ్ర కోపం వచ్చింది. ధనరాజు, నీకు మంచి చేసిన వ్యక్తికే మోసం చేయాలని చూశావు. దురాశ మనిషిని ఎంత నీచంగా మార్చేస్తుందో నువ్వే నిరూపించావు అని గంభీరంగా చెప్పి, సైనికులారా, ఇతడిని వెంటనే బంధించండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు వెంటనే ధనరాజును బంధించి రాజసభ నుంచి తీసుకెళ్లారు. తర్వాత రాజు సాధుబాబా వైపు తిరిగి చిరునవ్వుతో అన్నాడు. సాధుబాబా, ఒక అమాయకుడికి అన్యాయం జరగకుండా చేసి నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మీ తెలివికి నా అభినందనలు. ఆ తర్వాత రాజు మంత్రి వైపు తిరిగి, మంత్రిగారు, సాధుబాబాకు అలాగే నిజాయితీగా వ్యవహరించిన నిరంజన్కు ఒక్కొక్కరికి 20 నాణేలు బహుమతిగా ఇవ్వండి. మంత్రి వెంటనే రాజాజ్ఞను అమలు చేసి సాధుబాబాకు మరియు నిరంజన్కు ఒక్కొక్కరికి 20 నాణేలు బహుమతిగా అందించాడు.